కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లో ఉన్న వరి కొట్టుకుపోయింది. నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని మహిళా రైతులు తోడుతున్న దృశ్యం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. అదే సమయంలో పంట నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన కలెక్టర్ మహిళా రైతు కలెక్టర్ కాళ్లపై పడి బోరున విలిపించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే వరదల్లో కొట్టుకుపోతోందని వాపోయింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆమె జిల్లా అధికారిని కోరింది. అమ్మ నువ్వు ఏడవకు, కలెక్టర్ మేడం సాయం చేస్తారు. అన్న జరగ వెనుక అన్న వెనుక అమ్మ నువ్వు ఏడవకు, కలెక్టర్ మేడం సాయం చేస్తారు. అన్న వెనుక కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లో ఉన్న వరి కొట్టుకుపోయింది. నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని మహిళా రైతులు తోడుతున్న దృశ్యం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. అదే సమయంలో పంట నష్టాన్ని అంచనా వేయడానికి వచ్చిన కలెక్టర్ను చూసి మహిళా రైతు కలెక్టర్ కాళ్లపై పడి బోరున విలిపించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే వరదల్లో కొట్టుకుపోతోందని వాపోయింది. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆమె జిల్లా అధికారిని కోరింది. అన్న జరగ వెనుక అన్న అన్న వెనుక అమ్మ నువ్వు ఏడవకు, కలెక్టర్ మేడం సాయం చేస్తారు. సాయం చేస్తారు మేడం. అన్న వెనుక అన్న జరగ వెనుక అన్న అన్న అమ్మ ఏడవకు అన్న వెనుక అమ్మ నువ్వు ఏడవకు, కలెక్టర్ మేడం సాయం చేస్తారు. సాయం చేస్తారు మేడం. అన్న వెనుక రైట్. ఇక హుస్నాబాద్లో భారీ వర్షాలు కురవడంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల వల్ల వ్యవసాయ మార్కెట్లో ఉన్న వరి కొట్టుకుపోయింది. దీంతో రైతులు వెలువెల్లాడుతున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని రిషికేష్ అందిస్తారు. రిషికేష్, భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో రైతులు కుదేలవుతున్నటువంటి పరిస్థితి, ఒక మహిళా రైతు కంటతడి పెడుతున్న వైనం అందరినీ కలిచివేస్తోంది. వివరాలేంటి? జ్యోతి, మొత్తంగా కూడా మొంతా తుఫాన్ భారీ స్థాయిలో కురిసిన వర్షాల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి రికార్డు స్థాయిలో 29 సెంటీమీటర్ల వర్షపాతం హుస్నాబాద్ లో నమోదైంది. అటు హుస్నాబాద్ తో పాటు హుజురాబాద్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షం కురవడంతో అటు పంటల్లో ఉన్నటువంటి ఏదైతే చేతికొచ్చిన పంట నీటిలో మునిగిపోయింది. మరోవైపు ఇటు మార్కెట్ యార్డులకు తరలించినటువంటి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. అయితే సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శనకు వచ్చారు. పరిస్థితిని సమీక్షించేటువంటి నేపథ్యంలో హుస్నాబాద్ కు సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ లో రైతులతో మాట్లాడే ప్రయత్నం చేయబోయేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మహిళా రైతు తీవ్రంగా కంటనీరు పెట్టడమే కాకుండా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ మహిళా రైతు తారవ్వ హైమావతి కాళ్ళ మీద పడ్డ దృశ్యం కలిసివేస్తుంది. ఆమె కన్నీరు మున్నీరుగా అవుతుంది. 15 ట్రిప్లకు సంబంధించినటువంటి తన ధాన్యం పూర్తిగా కాలువలో కొట్టుకుపోయింది అంటూ కూడా ఆమె విలపిస్తున్న దృశ్యాలు హైమావతి కలెక్టర్ యొక్క కాళ్ళు మొక్కుతున్న వైనం ఏదైతే ఉందో ఆ దృశ్యం పూర్తిగా కంటతడి పెట్టిస్తుంది. అంటే అటు రైతుల యొక్క పరిస్థితిని మొంతా తుఫాన్ ఏర్పరిచినటువంటి గాయం ఏదైతే ఉందో, నష్టం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో రైతుల యొక్క ఆవేదన మనం ఈ పరిస్థితి తెలుసుకోవచ్చు. ఈ రకంగా పూర్తిగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. వేల ఎకరాల్లో
పంట నష్టపోయినటువంటి పరిస్థితి. మహిళా రైతు అంటే తారవకు సంబంధించినటువంటి విషయంలో మనం చూసుకున్నట్టయితే 15 ట్రిప్పుల తన ధాన్యం 15 రోజుల కిందటనే హుస్నాబాద్ సంబంధించినటువంటి మార్కెట్ యార్డుకు తరలించారు. కొనుగోలు చేయకపోవడం వల్లనే తను నష్టపోయానని తనను ఆదుకోవాలంటూ కూడా ఆమె తీవ్రంగా రోధిస్తుంది. ఆ రోధిస్తున్న దృశ్యాలు కావచ్చు. ఈ కొనుగోళ్లకు ఎందుకు ఆలస్యం అవుతోంది? ప్రభుత్వ నిర్లక్ష్యం అని స్పష్టంగా చెప్పొచ్చు జ్యోతి. ఇప్పటికే 15 రోజులుగా తమ ధాన్యం కొనుగోలు చేస్తామనేటువంటి ఆదేశాలు అధికారులు ఉన్నాయని చెప్తున్నారు. అధికారులు తాము ధాన్యాన్ని కొంటున్నామనేటువంటి చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా కనీసం ఒక్క దగ్గర కూడా అటు మార్కెట్ యార్డ్ లో కావచ్చు, ఐకేపీల సెంటర్ల వద్ద కావచ్చు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నటువంటి దాఖలాలు లేవు. మరోవైపు సన్న రకాల ధాన్యం వేయాలంటూ కూడా ప్రభుత్వం బోనస్ ఇస్తుందన్న ఆశతో రైతులు ఈ యొక్క పంటలు వేశారు. అంటే దాదాపుగా 15 నుంచి 20 రోజులు ఆలస్యంగా పంట చేతికొచ్చేటువంటి నేపథ్యంలో ఈ అకాల వర్షం రైతుల్ని తీవ్రంగా నష్టపరిచింది. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు ఆలస్యం కావడం, కనీసం టార్పరిన్ కవర్లు కూడా ప్రభుత్వం అందజేయడం లేదు. అధికారులు కావచ్చు, అటు వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇటు మార్కెట్ సంబంధించిన అధికారులు ఎవరు కూడా కనీసం ఇటు వచ్చిన పాపాన పోలేదనేటువంటిది రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యంగా చెప్పొచ్చు జ్యోతి. అయితే టార్పరిన్ కవర్లు, ధాన్యం కొనుగోలు నత్తనడకన ఎక్కడికక్కడ సెంటర్లను కనీసం ప్రభుత్వానికి సంబంధించి అంటే రైతులకు సంబంధించి ధాన్యం ఆరబోసుకోవడానికి కొంత కల్లాలు కావచ్చు, కొంత స్థలాలను కూడా ఇయ్యని పరిస్థితి. ప్రైవేట్ భూములలో రైతులు ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. అకాల వర్షంతో ఇటు కోసుకొచ్చిన పంట నీటి పాలైంది. మరోవైపు అంటే చివరి దశకు వచ్చింది, పుట్ట దశకు వచ్చినటువంటి పంట కూడా పూర్తిగా నేల కొరగడంతో వేల ఎకరాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. ఒక మండలానికి 300 నుంచి 400 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. హుస్నాబాద్ లో రికార్డు స్థాయిలో 29 సెంటీమీటర్ల వర్షపాతం రైతాంగాన్ని పూర్తిగా నడ్డి విరిచిందని చెప్పొచ్చు జ్యోతి. మొత్తంగా కూడా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో మరోవైపు ఈ మొంతా తుఫాన్, మరోవైపు వర్షాల నేపథ్యంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు జ్యోతి. అంటే ఈ అకాల వర్షాల ప్రభావం భారీగా రైతులకే దెబ్బ పడుతోంది. వారు చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వెళ్తున్నారు, అప్పుల పాలవుతున్నారు. ఈ సమస్యలకైతే పరిష్కారం దొరకనటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ఇప్పుడు అధికారులు ఏమైనా రియాక్ట్ అయ్యారా? దీనికి ఏమైనా పరిష్కారం చూపే పరిస్థితి ఉందా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది రైతులకి జరిగే నష్టం ఇది. అంటే సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున అధికారులతో, కలెక్టర్లతో ప్రత్యేకమైనటువంటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించి కూడా అంటే ఇక్కడ వారికి సంబంధించిన సూచనలు అంటే కేవలం వర్షానికి సంబంధించి అంటే తుఫానుకు సంబంధించినటువంటి వాతావరణ హెచ్చరికలు, టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం, అధికారులను సెలవులు రద్దు చేయడం మినహా రైతాంగానికి టార్పలిన్ కవర్లు అనేటువంటివి అంటే వారు పోసుకొచ్చినటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో దాన్ని కవర్ చేసుకోవడానికి, వర్షం నుంచి, వర్షాభావ పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి ఈ టార్పలిన్ కవర్లు ఉపయోగపడతాయి. ఈ టార్పలిన్ కవర్లు అనేటువంటివి మరోవైపు కొనుగోలు కేంద్రాలు త్వరితగతిన ప్రారంభించి ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు చేసినట్టయితే దాదాపుగా అంటే సగానికి పైగా వారి యొక్క పంట లాభం అనేటువంటిది రైతాంగానికి జరిగి ఉండేది. కొనుగోలు ఆలస్యం కావడం, ఇటు పంట ధాన్యం ఏదైతే ఆరబోసుకునే నేపథ్యంలో టార్పలిన్ కవర్ లేకపోవడం, అకాల వర్షాలతో పాటు ఈ తుఫాన్ నేపథ్యంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అయితే నేల కొరిగిన పంటకు బీమా అంటారు, ఫసల్ బీమా యోజన అంటారు, పంట నష్ట పరిహారం అంచనా అంటారు, ఇట్లాంటి వాటితో కాలయాపన జరుగుతుంది. నిజానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతాంగానికి 10,000 రూపాయలు కూడా కనీసం ప్రకటనలకే పరిమితం అవుతాయి. అయితే అంచనా వేస్తాం మేము అంటారు. వారు చెప్పినటువంటి కొర్రీలు ఏదైతే ప్రభుత్వం పెట్టేటువంటి కొర్రీలు రైతాంగానికి ఏమాత్రం ఉపయోగపడవు. ఈ ధాన్యం ఎన్ని ఎకరాలు, ఈ అంచనా, ఈ సమస్యలు, ఈ యొక్క వారు చేసేటువంటి నియమ నిబంధనలు అనేటువంటివి రైతాంగానికి కంటి తుడుపు చర్యగానే మిగులుతాయి. ఆ పరిహారం వచ్చేది ఎప్పుడు, మేము తిరిగి పంట వేసుకునేది ఎప్పుడు అనేటువంటి అంటే ఒక నిరాశ రైతుల్లో కనిపిస్తుంది. ప్రభుత్వం నిజానికి కూడా ఇది ఒక పెద్ద విపత్తుగా ప్రకటించి అంటే రైతాంగానికి జరిగినటువంటి పంట నష్ట పరిహారానికి దాదాపు ఎకరానికి 15,000 నుంచి 30,000 వరకు నష్టపరిహారం చెల్లించడమే కాకుండా తడిసిన ధాన్యాన్ని ఈ 1-2 రోజుల్లో కొనుగోలు చేస్తే వారికి కొంత న్యాయం జరుగుతుంది. లేదంటే పూర్తిగా మొలకెత్తుతుంది, ధాన్యం పూర్తిగా పాడైపోతుంది, మురిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది.
కాబట్టి ఈ 1-2 రోజులలో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు చేయాలి. మరోవైపు పంట నష్టపరిహారం ఎకరాన 30,000 రూపాయలు ప్రకటించినట్టయితే కొంతలో కొంత రైతాంగానికి న్యాయం చేసినట్టు అవుతుంది అనేటువంటిది రైతులు చెప్తున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రిషికేష్. అన్న వెనక అన్న నువ్వు జరగ వెనక అన్న అన్న